श्रीरामचन्द्र परब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीगणेशाय नमः। ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణము 491వ భాగం. వశిష్ఠ మహర్షి రాముల వారికి చెప్తున్నారు, రామయ్య, ఒకానొక సమయంలో కైలాస పర్వతం దగ్గర ఆ గంగా తటంలో నేను ఒక ఆశ్రమం నిర్మించుకొని అక్కడ ఉండేవాడిని. అక్కడ ఆ భగవంతుడైనటువంటి శివుడు ఆ కైలాస పర్వతం మీద, కైలాస పర్వతం శివుని యొక్క నివాసం కదా, గౌరీదేవితో కలిసి ఆ కైలాస పర్వతం మీద నివాసం ఉండేవారు శివుడు. నేను కూడాను ఆ గంగా తటాన ఒక ఆశ్రమం నిర్మించుకొని ఉండేవాడిని. నేను అప్పుడప్పుడు వెళ్ళి శివ దర్శనం చేసుకుని అక్కడ ఆశ్రమంలో తపస్సు చేసుకుంటూ నేను జీవనాన్ని గడిపేవాడిని. నేను ఆ సమయంలో రకరకాల సిద్ధులు, అక్కడ ఉన్నటువంటి మహర్షులు నా చుట్టూ చేరి మేమంతా సత్సాంగత్యాన్ని నిరంతరం చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఆ సమయంలో భగవంతుడైనటువంటి శివుడు నాకు మోహాన్ని నశింపజేసేటువంటి ఒక తత్వోపదేశాన్ని చేశారు. ఈ సంసార దుఃఖం శమించడం కొరకై, ఈ సంసార దుఃఖ శాంతికై నాకు తత్వోపదేశం చేయడం జరిగింది. ఎవరు? ఈశ్వరుడు. ఎక్కడ? కైలాస పర్వతం మీద. అర్థమైందా? ఆ సందర్భంగా ఆ తత్వోపదేశం ఎప్పుడు జరిగింది అంటే, మేము మామూలుగానే ఎప్పుడు ప్రాతకాల ఉదయ సాయంకాలలో సత్సంగాలు ఎప్పుడు చేసుకుంటుండేవాళ్ళము. అప్పుడప్పుడు వెళ్ళి శివదర్శనం చేసుకొని అక్కడ స్వామికి పూజాధికారులు నిర్వర్తిస్తూ అలా గడుపుతున్నటువంటి కాలంలో ఒకానొక బహుళ పక్ష అష్టమి నాడు మొదటి జాములో సగం గడిచిపోగా కొద్దిగా ఆ నిర్వికల్ప సమాధిలోంచి నేను కొంచెం బయటకు వచ్చి, అంతవరకు తపస్సులో ఉండి నిర్వికల్ప సమాధిలో ఉన్న నేను కొద్దిగా బయటకు వెలుపలికి వచ్చి అలాగా ఆరామంగా కూర్చొని ఆ పర్వత సాణువుల యొక్క ఆ యొక్క అందాన్ని అలాగా గమనిస్తూ కూర్చునున్నాను. ఆ సమయంలో ఉన్నట్టుండి ఒక బ్రహ్మాండమైనటువంటి తేజస్సు అలా పైకి వచ్చి నాకు కనిపించింది. ఆ తేజస్సు కాస్త మెల్లగా తెల్లని మేఘంలాగా, మేఘపుంజంలాగా, అలాగా చంద్రమండలంలాగా అలాగ దిక్కులన్నింటినీ దేదీప్యమానంగా ప్రకాశింపజేస్తూ ఆ యొక్క వెలుగు ఆ ఈశ్వర రూపాన్ని దాల్చింది. నేనున్నటువంటి ఆ పర్వత సానువుల వైపుకు ఆ వెలుగు అలాగా నడిచి రావడం నేను గమనించాను. ఎవరితో? గౌరీదేవితో సహాట. అమ్మవారిని కూడా చేతిలో చేయి వేసుకొని తీసుకొస్తున్నారట ఆయన. నంది స్వామికి అమ్మకు ముందు నంది నడుస్తుందట, గంభీరంగా తోవ చూపుతోందట నంది. అమ్మ స్వామి ఇద్దరు అలాగా చేతిలో చేయి వేసుకుని అలాగా వచ్చి ఆ యొక్క వశిష్ఠ మహర్షి ముందు అలాగా దర్శనం ఇచ్చారన్నమాట. వెంటనే వశిష్ఠ మహర్షి పుష్పాంజలిని అమ్మవారికి, అయ్యవారికి ఆ పుష్పాంజలిని సమర్పించాడట. వెంటనే అంతర్ముఖ దృష్టితో అలాగా కొద్దిగా పరిశీలించాడట. ఓహో, నాకు నా శివదర్శనం, నా భాగ్యం కొద్దీ శివదర్శనం అయ్యింది. శివుడు ఏదో ఒక ఉపదేశం చేయడం కొరకే నాకు అర్ధాంతరంగా ఇలా నాకు దర్శనం ఇచ్చారు అని ఇతనికి అంతర్ముఖ దృష్టిలో దృష్టికి తోచిందట.
సరే వెంటనే శిష్యులందరికీ చెప్పి పుష్పాంజలిని రెడీ చేసి ప్రణామం చేసి స్తోత్రాలు పఠించి అర్ఘ్యపాదాదులన్నీ కూడాను సమర్పించి ఇద్దరికి కూడాను సపర్యలు చేసి సుఖాసీనులని చేశారనమాట. ఎవరిని? పార్వతీ పరమేశ్వరుని. అమ్మవారు అయ్యవారు ఇద్దరు సుఖాసీనులైనారు. సుఖాసీనులు అవుతూనే క్షేమ సమాచారాలు అడుగుతున్నారు ఈశ్వరుడు. బ్రహ్మన్, నీ మనోభావాలన్నీ కూడాను ఆ పరమపదానికి అభిముఖంగా ప్రసరిస్తున్నాయా అంటే మనం ఎలా ఉన్నావు, ఆరోగ్యం బాగుందా, పిల్లలు బాగున్నారా అని యోగక్షేమాలు ఎలా అడుగుతారో ఆ విధంగా మొదలు పెడుతున్నారు ఆ సంభాషణని. నీ యొక్క అన్నీ కూడాను నీ భావాలన్నీ, మనసులో ఉన్న సంకల్పాలన్నీ కూడాను ఆ పరమపదానికి అభిముఖంగా ప్రసరిస్తున్నాయా అంటే నువ్వు పరమాత్మ పదంలోనే ఉన్నావా లేదా, ఆ భగవన్ మార్గంలో నువ్వు ఉన్నావా లేదా, లేదా ఏమైనా వికల్పాలు వస్తున్నాయా నీకు, ఆ మార్గం నుంచి అప్పుడప్పుడు ఏమైనా డీవియేట్ అవుతున్నావా ఏమిటి, నీ యొక్క నిర్వికల్ప సమాధి నిర్విఘ్నంగా సాగుతున్నదా లేదా, ఇవి పరమాత్మ అడిగేటువంటి కుశలోపచారాలు ఇలా ఉంటాయన్నమాట. ఆ నిర్వికల్ప సమాధి నీకు నిర్విఘ్నంగా సాగుతుందా లేదా, ఇంకా నీవు పొందవలసినటువంటి అనుభూతులంతా పొందుతున్నావా, శివుని ప్రశ్నలు. నీకు భయాలేమీ లేవు కదా అంటే భయాలేవి లేవు కదా అంటే అభయం అనేది నిదర్శనం అన్నమాట. ఇప్పుడు అతను అనుభవాల్ని పొందుతున్నాడా లేదా అని తెలుసుకోవడానికి అది ఒక నిర్భయంగా ద్వంద్వాలు లేకుండా శాంతమైనటువంటి మనస్థితి ఉన్నప్పుడే అతను నిజంగా పరమపద మార్గంలో సక్సెస్ఫుల్గా ప్రయాణిస్తున్నట్టు లెక్క అనమాట. అది తెలుసుకోవడానికి అడుగుతున్నాడు. ఏం భయాలేం లేవు కదా నీకు అంటూ వగైరా 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 కుశల ప్రశ్నలు వేశాడు పరమశివుడు. వెంటనే వశిష్ఠుడు చెప్తున్నాడు, స్వామి ఏమంటున్నాడు, మీ తమరి యొక్క అనుగ్రహం మాకు పుష్కలంగా ఉంది. ఈ కైలాస పర్వతం సానువుల్లో మేము ఇక్కడ నిర్విఘ్నంగా మా యొక్క జప తపాదులు అన్నీ కూడాను నిర్వర్తించుకుంటూ ఆ పరమపద సోపానాలని అధిరోహిస్తూ వెళ్తున్నాము అంటే తమరి అనుగ్రహం మాకు పుష్కలంగా ఉంది. మీ అనుగ్రహం, తమరి అనుగ్రహం మా మీద ఉన్నంత వరకు ఎటువంటి దుఃఖాలు కానీ మమ్ము అంటవు, ఎటువంటి భయాలు మాకు లేవు. అంటే మనం కూడాను పరమాత్మ యొక్క పదంలో కానీ నడుస్తూ ఉన్నట్లయితే దుఃఖాలు వచ్చిన అవి పులిలా వచ్చిన దుఃఖం పిల్లిలాగా అయిపోతుంది. ఆ జీవితం అంతా కూడాను అభయం మనకి ప్రాప్తిస్తుంది. ఆ కష్టాలు మొదలైనవన్నీ కూడా ఏవి ఆ యొక్క ఆ దైవ భక్తిలో ఉన్నటువంటి వాడిని, ఆ పరమాత్మ పదంలో ఉన్న వాడిని ఏమాత్రము అంటవు అని చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నారు అన్నమాట. అర్థమవుతుందా? కాబట్టి తమ అనుగ్రహం ఉండాలే కానీ మాకు దుఃఖాలేమీ ఉండవయ్యా, భయాలు లేవయ్యా, మేము ఆనంద సాగరంలో అలాగే మునిగి తేలుతున్నాం. కాబట్టి మిమ్మల్ని ఎవరైతే నమ్ముతారో, ఎవరైనా సరే మిమ్మల్ని నమ్మిన వారికి ఎవరికైనా సరే ఇక ఆ రకమైనటువంటి అనుభవమే కలుగుతుంది కదా. ఏ రకమైన అనుభవం? ఆనంద సాగరంలో మునిగి తరించేటువంటి అనుభవం కలిగి తీరుతుంది కదా స్వామి. తమరి అనుగ్రహం ఎవరి మీద అయితే ఉంటుందో వాళ్ళు ఆనంద డోలికలలో ఓలలాడడం అన్నది సహజమే కదా అంటున్నాడు వశిష్ఠ మహర్షి. మాకు తమరి అనుగ్రహం ఎప్పుడైతే మా మీద ప్రసరిస్తుందో అంతా మాకు భగవత్ స్వరూపంగానే దర్శనమిస్తుంది కదా. భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కూడాను తమ అనుగ్రహంతో ప్రజ్ఞాన స్వరూపంగానే తోస్తుంటుంది. కాబట్టి నా పరిస్థితి అడిగారా ఇప్పుడు, నాకు అంతా కూడాను ప్రజ్ఞాన ఘనంగా తోస్తోంది. నాకు ఎటువంటి భయాలు లేవు, ఆపదలు లేవు అంటూ నేను ఇప్పుడు ఆపదల తలపై కాలు మోపి ఉన్నాను అంటున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి. అంటే ఏంది? ఆపదలనే వాటిని ఆ వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి నొక్కినట్లు ఆ ఆపదల మీద కాలు పెట్టి మేము ఆపదలని పూర్తిగా అణిచివేస్తున్నాము. అంటే
ఏమిటి అర్థం? ఆపదలు అనేవి మా జీవితాల్లో లేనే లేవు. ఆపదలన్నీ కూడాను మాకు దాసోహం అంటున్నాయి. అంతా బాగుంది స్వామి. తమరి యొక్క అడిగినటువంటి కుశల ప్రశ్నలన్నింటికి కూడాను నేను సమాధానం ఇచ్చాను. అయితే నాకు భగవాన్ ఒకానొక సందేహం ఉందయ్యా. ఆ సందేహం మీ వలనే తీరాలి. ఆ సందేహం నన్ను లోపల ఉండి తొలుస్తూ ఉంది. ఆ సందేహాన్ని తమ ముందు ఉంచి దాన్ని నివృత్తి చేసుకోవాలన్నటువంటి ప్రగాఢమైనటువంటి కోరిక నాకుంది. ఆ సందేహం ఏదో కాదయ్యా, దేవతార్చన విధానం, దేవత పూజా విధానం నాకు చెప్పండి అని ప్రశ్నని పరమేశ్వరుని ముందు పెట్టాడు వశిష్ఠ మహర్షి. దానికి పరమేశ్వరుడు రేపు ఎటువంటి సమాధానం ఇస్తారో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం. ఓం శాంతి.